శుభములు తెలియజేస్తున్నాను. మనవరాలంట జూన్ ముందు మనం 2 బాక్స్ హౌస్ విజిటింగ్స్ అప్పుడు ఇళ్ళకాడ కృతజ్ఞత కానీ మెమోరియల్ సర్వీసెస్ కానీ జరిగేటప్పుడు కొన్ని ప్రార్థనకి మనకు బాక్సులు కొన్ని అవసరత ఉంది కనుక 2 బాక్సులు కొనడం జరిగింది. ఇలా గుంటూరు నుంచి మనల్ని తీసుకొచ్చారు. జరుగురు స్కైలాబు, దావీదు, గరిచల్ ప్రకాష్ వారిని దేవుడు దీవించాలని కోరుతున్నాము. వీటి నిమిత్తం ప్రతిష్ట చేస్తూ పాస్టర్ గారు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాము. సంఘ పరిచయ కొరకు ఏర్పాటు చేయబడిన సిస్టమ్ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఆయా స్థలాల్లో మిమ్మల్ని గురించి ప్రకటిస్తున్నప్పుడు, మిమ్మల్ని గురించి ఆరాధిస్తున్నప్పుడు తండ్రి, వచ్చినటువంటి వారికి మాత్రమే కాక ఆ ప్రాంతంలో నీ నామం ఎరగినటువంటి వారు ఉన్న ఈ శబ్ద యంత్రాల ద్వారా వారు వినటానికి కృప చూపించండి. వీటి ద్వారా మీకు భయంకరంగా రక్షణ లేనటువంటి వారు రక్షణలోకి రావడానికి, నీ మాటలను ఆలోకించి మారు మనసు పొందటానికి కృప చూపించమని ఇదిగో తండ్రి, సంఘము ఇటు సిద్ధపాటును ఇటువంటి కార్యం చేసిన సంఘాన్ని, సంఘ కమిటీని, వీళ్ళందరినీ మీరు దీవించమని, ఈ నామం యథార్థంగా ఇవి వాడబడి కృప చూపించమని యేసునామమున ప్రభువా తండ్రి, కుమారుడు పరిశుద్ధాత్మ నామములో అవి ప్రతిష్ఠిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సంఘ ప్రకటన చుట్టూ బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ ఉంటుంది. దయచేసి యూత్ వాళ్ళు గమనించాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు వెంకటరెడ్డి నగర్లో పరిచర్య ఆరాధన ఉంటుంది, గమనించాలి. గురువారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు వెంకటరెడ్డి నగర్లో క్రీస్తు శేషులు జరుగుడు సత్యానందం గారు, అంటే మన ప్రెసిడెంట్ గారు మార్పురావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థ స్తుతి కూడిక ఉంటుంది వెంకటరెడ్డి నగర్ చర్చిలో గురువారం రోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు. దయచేసి గమనించండి. సగం అందరినీ ఆహ్వానిస్తున్నారు ప్రెసిడెంట్ గారు. దయచేసి వెంకటరెడ్డి నగరంలో చర్చిలో జరిగే గురువారం జ్ఞాపకార్థ స్తుతి కూడికలో సగం అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నారు. శుక్రవారం స్త్రీల సమాజం మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు చిలుక కింగ్ గారి కుటుంబం స్త్రీల సమాజ ప్రార్థన చర్చిలోనే జరిపించాల్సిందిగా కోరుచున్నాం. చిలుకాకి జ్యోతి గారి కుటుంబం ద్వారా స్త్రీల సమాజం శుక్రవారం జరిపించాల్సిందిగా కోరుతున్నాము. ఇకపోతే శుక్రవారం రోజు మనకి ఇక్కడ సందీప్ జోసఫ్ గారు ఇక్కడ ముందు లైన్లోనే కూర్చుంటారు. సారు సీనియర్ పాస్టర్ గారు మొన్న 2వ తారీఖున మరణించారు. ప్రభు భక్తికి ఆయన ఆత్మ చేరిందని మనం నమ్ముతున్నాము. ఆయన గారు మొన్న 2వ తారీఖున మరణించారు. సారి యొక్క జ్ఞాపకార్థ స్తుతి కూడిక పాస్టర్ రవికుమార్ గారు, సందీప్ రవికుమార్ గారు, గార్లపాలెం పాస్టర్ గారు మనకి పోయిన ఆదివారం రోజు సర్వీస్ అందించారు. సారు వాళ్ళ నాన్నగారు అన్నమాట. ఆయన గారి జ్ఞాపకార్థ స్తుతి కూడిక, ఆదరణ స్తుతి కూడిక శుక్రవారం రోజు, అంటే శుక్రవారం రోజు రేపు వచ్చే శుక్రవారం రోజు 9 గంటలకి లక్కరాజు గార్లపాలెంలో, అంటే సత్తెనపల్లి మండలము ఆదరణ స్తుతి కూడిక జరుగుతుంది. కావున సంఘం యావత్తులో సార్ ఆహ్వానించారు. దయచేసి రేపు 11వ తారీఖున శుక్రవారం రోజు జరగము ఈ జ్ఞాపకార్థ స్తుతి కూడికలో సంఘం అందరినీ సార్ ఆహ్వానించారు ప్రేమతో. దయచేసి గమనించాల్సిందిగా కోరుచున్నాం. వచ్చే ఆదివారం యథావిధిగా ఉదయం 10 గంటలకు సంఘ ఆరాధన ఉంటుంది. బైబిల్ క్విజ్ ఒకటి వచ్చింది. పీస్ మినిస్ట్రీస్ జిల్లా స్థాయి బైబిల్ క్విజ్ పోటీలు 2024 సంవత్సరం. గత 23 సంవత్సరాల నుంచి బైబిల్ క్విజ్ జరుగుతుంది. ఈ క్విజ్ నిర్వహించే తేదీ ఎప్పుడంటే 14/12/2024 శనివారం రోజు. స్థలం నుదురుపాడు, ఫిరంగపురం మండలం నుదురుపాడులో జరుగుతుంది. గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా ఫిరంగపురం మండలం నుదురుపాడులో జరుగుతుంది. సిలబస్ 1 సమూయేలు, సామెతలు, మార్కు సువార్త. ఈ ఏరియా కోఆర్డినేటర్ ఎవరంటే సిస్టర్ రూత్ రాణి గారు. వారు ఫోన్ నెంబర్ ఇచ్చారు, వారు అనౌన్స్ చేయమన్నారు. రేపు 12వ నెలలో డిసెంబర్ 14వ తారీఖున జరగబోవు ఈ బైబిల్ క్విజ్లో ఎవరైనా మన సంఘం తరపున పాల్గొనాలి అని అనుకుంటే ఎంట్రీ ఫీజు 150 రూపాయలు. 10వ తారీఖు 10-12లోగా
థ్యాంక్ యూ సార్. ఈ దినమున ఈ పరిశుద్ధ ఆదివారం నాడున ఎవరైనా నూతనంగా దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి ప్రభువుని ఆరాధించడానికి వచ్చినటువంటి వారుంటే వారిని మేము ఈ సంఘ సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు సంఘ సహవాసంలో చేరి ప్రభువును మహిమపరచాలని ప్రేమతో ఆశీర్వదిస్తూ ఆహ్వానిస్తున్నాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి ప్రార్థన ముగింపు ప్రార్థన ఆశీర్వాదం